హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐఓటీ బేస్డ్ స్మార్ట్ వెహికల్ ఫర్ ప్రివెంటింగ్ యాక్సిడెంట్స్ ఎట్ స్పీడ్ బ్రేకర్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తుంటా ఉన్నాం, మేజర్గా హైవేస్లలో కూడా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియక కొత్తగా డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్ ఓవర్ స్పీడ్గా రావడం వల్ల, స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ మనం ఒక స్మార్ట్ వెహికల్ని డిజైన్ చేశాము. ఈ స్మార్ట్ వెహికల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి మేజర్గా ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో ఇక్కడ మనం ఇక్కడ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్స్ని యూజ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్స్ని యూజ్ చేస్తుంటాం. ఇట్ మీన్స్ ఎప్పుడైతే ఈ యొక్క స్మార్ట్ వెహికల్స్ ఈ యొక్క ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్స్ రీజన్, ఇట్ మీన్స్ 200 మీటర్స్ 150 మీటర్స్ రీజియన్లోకి వస్తాయో ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్మిటర్స్ మన యొక్క వెహికల్స్ సింక్రనైజ్ అయ్యి ముందుగానే ఇక్కడ ఎల్సిడికి అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. ఇన్ ఫ్రంట్ స్పీడ్ బ్రేకర్స్ గో స్లో అని మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ప్లస్ వీటితో పాటు డ్రైవర్ని అలర్ట్ చేయడం కోసం బజర్ కూడా ఆన్ అవుతుంది. సో వాళ్ళు కానీ స్లో చేస్తే ఫైన్, అలా కాకుండా కంటిన్యూస్గా స్పీడ్గా కానీ వెళ్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క సిస్టమ్ అనేది ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క రోబోట్ స్లో అయిపోతుంది. స్లో అయిపోవడం వల్ల మనకి ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి రాగానే యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా స్మూత్గా స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేస్తుంది. సో ఇలా ఈ వెహికల్ స్మూత్గా స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడంతో పాటు ఈ వెహికల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ వన్స్ ఈ యొక్క వెహికల్ ఈ స్పీడ్ బ్రేకర్ని క్రాస్ అయి వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఈ టూ సిస్టమ్స్ అన్సింక్రనైజ్ అయ్యి ఈ యొక్క వెహికల్ నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయి కావాల్సిన స్పీడ్ రేటింగ్లలోకి వెహికల్ని మనం డ్రైవ్ చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం స్పీడ్ బ్రేకర్స్ నుంచి జరిగేటువంటి యాక్సిడెంట్స్ని ఈజీగా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.